వచ్చిర్రు, మేము పార్టీ నమ్ముతుందా లేదా బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏమంటది? మురళీ మనోహర్ గారు, పేరాల శేఖర్ గారు సిద్ధమైన జంపన్న గారు రెడీ అంటారు, నేను మధ్యవర్తిత్వానికి రెడీ అంటారు. ఆయన కూడా విభేదిస్తున్నారు. ఎస్, ఒక్క నిమిషం శేఖర్ జీ చెప్పండి. జంపన్న గారి అభిప్రాయాలు చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా, చాలా నిజాయితీ ఉన్నాయి. జంపన్న గారి ఒపీనియన్స్ ఎట్లున్నాయో జస్టిస్ చంద్రకుమార్ గారితో కూడా నేను పర్సనల్ గా మాట్లాడి చూశాను. వారి అభిప్రాయాలు కూడా జంపన్న గారి అభిప్రాయాల మాదిరిగా ఆయన కూడా స్పష్టంగా ఉన్నాయి. అయితే నేనేమంటా, మీరు చావు ఇప్పుడు ఒక ఐడియాలజీ పేరు మీద సుదీర్ఘకాలం ఒక 48-50 సంవత్సరాలు ఒక ఐడియాలజీ పేరు మీద సంఘర్షణ చేసిన వాళ్ళు చావు చచ్చిపోయి ఏం సాధిస్తామనే తపనేదైతే ఉందో అది జంపన్న గారికి చంద్రకుమార్ గారికి ఉన్నట్టే నాకు కూడా ఉంది. ఇప్పుడు మాకు కూడా మా ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చావాలని, వాళ్ళ శివాలు చూడాలని కోరిక నాకు లేదు. మోడీకి, అమిత్ షాకు అభిప్రాయం ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు. అయితే ఇంత అద్భుతమైనటువంటి తపన, అది హరగోపాల్ గారు అన్నట్టుగా ట్రైబల్ ఇష్యూస్ కోసం రకాల ఇష్యూస్ తపనున్న వాళ్ళు నిజంగా ప్రజల మధ్య నుండి ప్రజా ఉద్యమాలు చట్టబద్ధంగా చేస్తే ఎంత అద్భుతమైన మార్పు వచ్చేది. మేము 100 years లో మేము కొంత సాధించినాం, పూర్తిగా మేము సాధించకపోవచ్చు. ఇదే నక్సలైట్ నాయకులందరూ కూడా మీరు ఆయుధాలు ఉంది కనుక నిజంగా ప్రజానాయకులై, సోషల్ యాక్టివిస్టులై, నిజంగా ప్రజా చైతన్యం తీసుకొచ్చి అద్భుతమైన ప్రజా ఉద్యమాలు కనుక మీరు చట్టబద్ధంగా నిర్మిస్తే ఇంకా ఇప్పటికీ దేశం చాలా బాగుపడేది. దగాలకోరు రాజకీయ వ్యవస్థ కంటే కూడా, కమ్యూనిస్టు, కాంగ్రెస్ ఇటు దగాలకోరు వ్యవస్థ కంటే కూడా మాలాంటి ఐడియాలజీ ఉన్నోళ్ళు, నక్సలిజం లాంటి ఐడియాలు కాస్త పుస్తకం మార్పు కారణమయ్యేటోళ్ళు మన అవకాశాన్ని కోల్పోయినాం. జంపన్న గారు తప్పన ఏదైతే ఉందో నేను ఏకీభవిస్తున్నా. ఇప్పటికైనా అయిపోయింది. ఆయుధాలు పక్క వదలమని చెప్పి ఓపెన్ గా డిక్లేర్ చేసి వస్తే ఏమైందంటే కనీసం మిగిలిన 500 మందో 1000 మందో నిజంగా ప్రజానాయకులు అయిపోయి ప్రజల మధ్యన వేరే వేరే పబ్లిక్ ఇష్యూస్ తీసుకొని కనుక మనం పోరాటం చేస్తే, చట్టబద్ధమైన పోరాటాలు ప్రజానాయకులు చేస్తే అది ఇంకా చాలా అద్భుతమైనటువంటి మార్పు రావడానికి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి ఈ చొరవ తీసుకోవాలా. జంపన్న గారు అన్నట్టుగా హరగోపాల్ గారు కానీ మిగతా పెద్దలు కానీ చొరవ తీసుకోండి. ఇప్పటికైనా ఫాల్స్ పిస్టెంట్లకు పోయి డబుల్ స్టాండర్డ్స్ లోపలొట్టి బయట డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడడం వలన మనం సాధించేది ఏం లేదు. కాబట్టి తప్పుడు ధోరణి ఏదైతే మనం లేని ప్రతినిధిత్వాన్ని తీసుకుంటామో, హరగోపాల్ గారు కానీ కొంతమంది రావాలా. అసలు వరవరావు గారు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. వరవరావు గారు సిన్సియర్ గా కనుక వస్తే ఈ ఇంకా కొద్దిగా జంపన్న గారి లైన్ లో కొద్దిగా మార్పు వస్తుందేమో చెప్పి నేను అనుకుంటే, ఎందుకంటే వారు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం చూసిన వారు వరవరావు గారు. కొత్త మార్పు రావచ్చేమో, చర్చలోకి తీసుకొస్తే కొద్దిగా, ఎందుకంటే వారు కీలకమైన ప్రారంభకుల్లో వారొకరు మురళీమనోహర్ గారు. అంటే నాకు తెలిసి వరవరరావు గారు ఇప్పుడు మాట్లాడకూడదు, బెయిల్ కండిషన్ అనుకుంటా నాకు తెలిసి, కాబట్టి ఆయన మాట్లాడే పరిస్థితి ఉండదు. మురళీ మనోహర్ గారు చర్చ కన్క్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. మన చర్చ కూడా ఎస్ చెప్పండి. ఇప్పుడు కుక్క చావు అడవులలో మావోయిస్టులు కుక్క చావు చావాలని 1% కూడా నాకు గాని బీజేపీ ప్రభుత్వానికి లేస్తారు. అట్లా చావడం వల్ల ఏం లాభం సార్? ఇంతకుముందు అన్నారు కదా వాళ్ళు భారతీయులు కాదా అని. వాళ్ళు పక్కా 100% భారతీయులు అనే విషయాన్ని నేను మా పార్టీ యాక్సెప్ట్ చేస్తున్నాం. అయితే దారి తప్పినటువంటి భారతీయుల కింద మేము భావిస్తున్నాం. మాదే కానీ మాకంటే మంచి ప్రజానాయకులు కండి, మంచి ఉద్యమకర్తలు కండి, మంచి ప్రజాచేతాన్ని చేపట్టండి అని చెప్పి నేను మావోయిస్ట్ సంబంధించిన నాయకులను నేను ప్రజాస్వామ్యంలోకి వచ్చి ఈ యాక్టివిటీ తీయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి తప్పని ఉంది, వాళ్ళకి ఐడియాలజీ ఉంది. వదిలి కనుక మీరు చేస్తే అద్భుతమైనటువంటి ఒక మార్పుకు మీరు కారణమవుతారని చెప్పి నిజంగా కూడా ఆలోచన ఉంది. కాబట్టి ఈ చొరవ ఇప్పటికైనా వాళ్ళు తీసుకోవాలా. ఇది కేంద్ర నాయకత్వం, మావోయిస్టు వాళ్ళు కూడా దీని సంగతి పోవాలా. అది కనీసం అండి, లేకుంటే ఆ మాత్రం చచ్చిపోయిన తర్వాత ఈ మాత్రం చర్చల కోసం కూడా ఉపయోగపడే వాతావరణం ఉంటుంది. భరత్ గారు నేను ఒక చిన్న మాట చెప్పి కన్క్లూడ్ చేస్తాను. చాలా మంచి చర్చ జరిగింది దీంట్లో. జంపన్న గారు చెప్పిన విషయం నేను కూడా శేఖర్జీ చెప్పినట్టుగానే నిజాయితీ ఉంది అందులో. శాంతి కావాలి, మనుషులు బతకాలి అనే దాంట్లో నిజాయితీ ఉంది ఆ మాటలో. ఇది అందరం కోరుకుంటున్నాం. అలాగే ఇలా అంటున్నానంటేనే హరగోపాల్ గారి మాటలో నిజాయితీ లేదు అని నేను ఓపెన్ గా చెప్తున్నాను.
ఎందుకు అని అంటే వారు ఏమంటున్నారు, వారిని ఏమని క్వశ్చన్ చేస్తున్నారు? రేపు అడవుల్లో అడవిడ్డలు, ఆ ఖనిజాలు ఇవన్నీ దీనికి బాధ్యత నేనేమంటున్నా అంటే ఇప్పుడు శాంతి చర్చలు ఎందుకు కొరకు కావాలి అంటే ఇప్పటికిప్పుడు క్లోజ్ చేసి మళ్ళా తుపాకులు తీసుకొచ్చి అడవులను కాపాడాలి, అడవి బిడ్డలను వాళ్ళు కాపాడుతారు, ఖనిజాలను కాపాడతారా అని చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు కదా మీరు. నేనేమన్నా నా ప్రశ్నకు జవాబే రాలేదు. 60-70 వేల ఆదివాసీ బిడ్డలు వాళ్ళు దిక్కులేని బతుకులు బతుకుతున్నారు. వాళ్ళ బతుకుల గురించి మీకేమి ఇది లేదా, బాధ్యత లేదా? మరి ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇదే హరగోపాల్ గారు అడవులలో తిరిగి ఈ బతుకులు ఇట్లా రానికే, ఇగో ఈ మహేంద్ర కర్బన్ చంపనికే కారకులు ఎవరు, వాళ్ళందరూ పక్కకు పెట్టండి, వీళ్ళని తీసుకుపోయి మళ్ళీ రీప్లేస్ చేయాలి కదా. చంపిరు కదా అంతమందిని. అడవి బిడ్డల్ని ఎవరు చంపుతున్నారు? ఇవంతా నేనేమంటున్నా అంటే గుత్తికోయల బతుకులు అట్లా ఎందుకైనాయి? వీళ్ళు కాపాడతారా వచ్చి? ఎందుకు ఈ బూటకము, ఎందుకు ఈ నాటకము? ఖనిజాలు కాపాడతారా? చిన్న నేల రాత్రికి రాత్రి నరుకుతే సెంట్రల్ యూనివర్సిటీ కాడ కోర్టు నిలబెట్టి చెవులు బింగిలు తీపిస్తుంది ముఖ్యమంత్రిని. చట్టాలు ఎట్లొచ్చినాయి? ఎన్వైరన్మెంట్ కాపాడుకోవడానికి చట్టాలు ఉన్నాయి, ప్రజా ఉద్యమాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఇంకా నక్సలైట్లే కాపాడాలి. ఇంకా అయ్యో భూమి పోరాటం అయిపోయింది, ఇప్పుడు అడవి పోరాటము, అడవి బిడ్డ పోరాటము, ఖనిజాల పోరాటమా? ఎన్ని రోజులు ఈ బూటకం అనే అంటున్నా. మేధా పాట్కర్ చేసిన ఉద్యమం కారణంగా 30 ఏళ్ళు వెనక్కి పోయింది కదా నర్మదా. ఇప్పుడు చల్లగా అయింది కదా, నీళ్లు వచ్చినాయి కదా, ఆదివాసీలనే చేశాం కదా. ఈ బూటక పోరాటాలతోటి ఎంతకాలం గడుపుతాం? ఈ దేశం మనది, ప్రజలు మన వాళ్ళు, ఆదివాసీలు మన వాళ్ళు. కనుక ఎక్కడో ఒకటి హరగోపాల్ గారు ఇక్కడ చెప్పవలసింది ఏం లేదండి. ఇంకా అంటే ఒక ఫండమెంటల్ గా చూసే పద్ధతిలో చాలా తేడా ఉన్నప్పుడు, అభిప్రాయ భేదాలు అంత లోతుగా ఉన్నప్పుడు ఈ చర్చ దీనికి ముగింపు అంటే ఏముండదు. అది అంతిమంగా ఒక ప్రక్రియలో శాంతి అనేది ఎన్నడైనా యుద్ధానికంటే చాలా గొప్ప విలువ. కానీ శాంతి చర్చలు ఉన్నప్పుడు సమాజంలో కేవలము వాళ్ళక్కడ బస్తల్లోనే కాదు, సమాజంలో ఉండేటువంటి చాలా మౌలికమైన సమస్యలు కూడా శాంతి కాలంలో చర్చకు వస్తాయి. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చర్చలకు వచ్చినప్పుడు చర్చలు ప్రభుత్వం వాళ్ళ మధ్యనే కాదు, వాళ్ళకి మధ్యన దళిత ఉద్యమాల మధ్యన, ఆదివాసుల ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, భిన్నమైన ఉద్యమాల వాళ్ళు వందల వేల సంఖ్యలో వచ్చి వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడితే అంటే సమాజంలో ఒక విస్తృతమైన లోతైన చర్చ జరగడానికి శాంతి అనేది ఒక సందర్భం. శాంతి అంటే ఒక శ్మశాన శాంతి కాదు. శాంతి అనేది ఒక వాతావరణం. ప్రజలు మాట్లాడుకోవడానికి, ప్రజలు చాలా నిర్భయంగా మాట్లాడుకోవడానికి అది ఒక సందర్భం. అంత శాంతి చర్చలు జరిగితే సమాజము ఇవాళ మనైతే ఈ ఛానల్లో జరుగుతున్న ఈ చర్చ ఏదైతుందో ఆ చర్చ ఇంకా విస్తృతంగా సమాజంలో జరుగుతుంది. జరిగినప్పుడు దాని నుంచి కొంత మంచి వస్తుందన్న వాళ్ళు శాంతి చర్చలు జరగాలంటారు. లేదు మొత్తంగా వాళ్ళ ఆయుధాలు వదిలేస్తే శాంతి వస్తుందంటే వాళ్ళ ఆయుధాలు వదిలేస్తే మాత్రాన దేశంలో మొత్తం శాంతి వస్తుంది అనేది అది అసలు అది సాధ్యమా కాదా, చరిత్ర ఎప్పుడైనా అలా జరిగిందా లేదా అనేది కూడా మనం ఆలోచించవలసిన. కానీ రాజ్యము విచ్చలవిడిగా అధికారాన్ని ఉపయోగించడం అనేటువంటి ఈ పద్ధతి ఏదైతుందో లేదా ఈ ధోరణి ఏదైతుందో ఇది చాలా ప్రమాదకరం అని నేను బలంగా నమ్ముతున్నాను. నాకు ఉండే అవగాహన మేరకి నా ఆలోచన ఏమిటంటే రాజ్యము చాలా తనకు తాను నియంత్రించుకోవాలి, చట్ట ప్రకారము నడుచుకోవాలి. చట్టాన్ని దాటితే మాత్రము ఆ ప్రమాదం ఏదైతుందో అది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య విలువలకి, చట్టబద్ధ పాలనకి, రాజ్యాంగానికి అది వ్యతిరేకము. ఇవాళ కేవలం ఇది మాట్లాడుతూ ఈ పరిస్థితి కూడా మీ ఛానల్ కూడా ఈ చర్చ జరిపేటువంటి అవకాశం కూడా ఉండదు. అది ఒక భయంకరమైన స్థితికి దారితీస్తుంది. కాబట్టి ఒక లోతైన చర్చ సమాజంలో జరిగితే శాంతి చర్చలు అది ఒక అంటే లోతైన అవగాహన సమాజంలో దారితీస్తే ఒక చైతన్యవంతమైన సమాజం ఉంటే అప్పుడు బహుశా రాజ్యం కూడా చాలా ఇప్పుడు ఏ సమాజం అర్ధ చైతన్య దశలో ఉంది కనుక శాంతి చర్చలు అనేది ప్రజలు తమంతగా తాము చైతన్య కావడం కొరకు అనేది కూడా దోహదపడుతుందని మేము అనుకుంటున్నాం.
కానీ ఎవరి మార్గాలు ఎవరు ఆలోచించే విధంగా ఆలోచించండి. సరే, జంపన గారు ఆలోచన భిన్న ముందు రైట్, అది కూడా చర్చించవలసిందే. సమాజంలో ఆయన వాదన ఆయన చాలా బలంగా సమాజం ముందు పెడుతున్నాడు. ఈ సమాజం ముందు పెట్టే చర్చ ఏదైతుందో లోతుగా జరగాలి. అది జరగడం కొరకనే ఇటువంటి చర్చలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. కానీ ఆయనతో వాదించే గెలవడం అదంతా అలాంటి ఆయుధాలు పడేయాలి మనం అన్నంత మాత్రం అనుకున్నప్పుడు వద్దని అంటే కూడా వాళ్ళు ఆగరు. అది చరిత్ర నిర్ణయించేదే, కానీ అది మనం వ్యక్తిగతంగా మన అభిప్రాయాలు నిర్ణయించి కాదు. కానీ ఇది ఒక ప్రక్రియ, శాంతి ప్రక్రియ అనేది జరిగితే సమాజానికి మంచి జరుగుతుంది అనేది అనుకుంటున్నాం. ఆ శాంతి ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఏం మాట్లాడతారో విందాం. వాళ్ళ తరఫు నుంచి వాదనలు, ప్రభుత్వం తరఫు నుంచి వాదనలు ఏంటో వింటే సమాజం మరింత చైతన్యవంతం అవుతుందనే దగ్గర ఈ చర్చ ఆగడం పెట్టిందా. నేను ముందుకు మీరు తీసుకెళ్ళినా నా దగ్గర అయితే ఇంకా వేరే వాదనలు అయితే ఏం లేదు. ఇది నా చివరి అభిప్రాయం. రైట్ సార్, థ్యాంక్ యూ హరగోపాల్ గారు, పేరాల శేఖర్రావు గారు, జంపన్న గారు, అదేవిధంగా మురళీ మనోహర్ గారు. మొత్తానికి ఇప్పుడు గణపతి, హిడ్మా సహా మిగతా వాళ్ళందరినీ చుట్టుముట్టారని సమాచారం అందుతుంది. అయితే వెంటనే దీన్ని ఆపేయాలని పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తుంటే వాళ్ళు బేషరతుగా లొంగిపోవాలి, సాయుధ పోరాటాన్ని ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం అంటుంది. ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కేటీఆర్ వర్సెస్